వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష పాలికొండ. ఏంటి చికెన్ మళ్ళీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు ది బెస్ట్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. చాలామంది కామెంట్స్ చేశారు, అక్క గిన్నె మార్చక్క. ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పినందుకు నాన్ స్టిక్ ప్యాన్స్ కొన్నానండి. నాన్ స్టిక్ ప్యాన్కి నాన్ స్టిక్ లేదండి, ప్యాన్ ఒకటే మిగిలింది. అందుకే ఈ జన్మకి ఇది చాలని చెప్పేసి ఇయర్కి ఇది కానిచ్చేద్దామండి. అండ్ అలానే ఇది వచ్చేసి ఒక 2 ఆనియన్స్, అండ్ అలానే గుప్పుడు జీడిపప్పు, ఒక 4 చిల్లీస్, అండ్ అలానే 1 కప్ ఆఫ్ నేను కర్డ్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇందులో ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం మిక్సీ చేసేసుకోవాలి. అండ్ అలానే ఒక పక్క గిన్నె పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత వచ్చేసి మనం ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా, నీట్గా, క్విక్గా కూడా అయిపోతుంది. దీనికి కాంబినేషన్ వచ్చేసి బగారా అన్నం, పులావ్, చపాతీస్, పరోటాస్, అండ్ అలానే పుల్కాస్, కొబ్బరిపాలు పులావ్. సో ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్తో మనం ఈ చికెన్ కర్రీ అనేది టేస్ట్ చేయొచ్చు. అండ్ అలానే ఆనియన్స్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చాయి కదా, తర్వాత మనం చికెన్ కూడా వేసి 5 మినిట్స్ మ్యాగ్నెట్ చేయాలి. అలా చేసిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఎక్కువ వేసుకున్న నీచి స్మెల్ అనేది రాదు. సో 1/2 స్పూన్ నేనైతే పసుపు, 1 స్పూన్ కల్లుప్పు అయితే యాడ్ చేశాను. అండ్ అలానే 1 స్పూన్ గరం మసాలా. ఈ గరం మసాలా వచ్చేసి నేను ధనియాలు, గసగసాలు, చెక్క, ఇలాచి అండ్ లవంగాలు, మిరియాలు కూడా యాడ్ చేసి నేను పౌడర్ చేసుకుని ఒక 3 మంత్స్కి స్టోర్ చేసుకుంటాను. అదే నేను ప్రతి కర్రీలోని గరం మసాలా కింద యూజ్ చేసుకుంటాను. అండ్ అలానే ఏదైతే మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నామో టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసేసాను. అలా యాడ్ చేసిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. తర్వాత వచ్చేసి మనం లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అలా అడుగు పట్టకుండా కలుపుకొని, తర్వాత మనం స్పైసీగా 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. సో మనకి టేస్ట్కి తగ్గ, మీ కారం ఎక్కువైతే కొంచెం తగ్గించుకోండి, తక్కువైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. అండ్ అలానే ఒక 2 మినిట్స్ మళ్ళీ అడుగు పట్టకుండా కలుపుకొని ఒక 5 మినిట్స్ మనం మగ్గనిస్తే కనుక చికెన్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది. ఫైనల్లీ ఆయిల్ చూసారా ఎలా తేలుతుందో, ఇలా లో ఫ్లేమ్లో పెడితేనే మనకి మంచిగా కుక్ అవుతుంది. అండ్ అలానే 1/2 గ్లాస్ నేను వాటర్ కూడా యాడ్ చేశాను. అండ్ తర్వాత వచ్చేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తే, ఇది వచ్చేసి పిల్లలు, పెద్దలు అందరూ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. సో కర్డ్ అండ్ టమాటో వేయడం వల్ల కొంచెం గ్రేవీనెస్ అనేది మనకి కర్రీలో పెంచుతుంది కదా, సో అందుకని చెప్పేసి ఎక్కువ యాడ్ చేస్తాం మనం. అండ్ అలానే ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. వేడివేడి అన్నంలో కానీ రోటీస్లో కానీ తింటే ది బెస్ట్ కాంబినేషన్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను పరోటాస్లోకి అయితే ఈ చికెన్ కర్రీ యాడ్ చేసుకుని తింటే ఆహా, నిజంగా అద్భుతం కింద ఉందండి. మీరు కూడా ఈ కర్రీని ఆస్వాదించాలంటే మీకు మీ వంటింటికి పని చెప్పేయండి. నాతో పాటు మీకు కూడా ఒక ముక్క అయితే షేర్ చేస్తున్నాను కదా. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.